హలో అండి. ఈరోజు నేనైతే బీరకాయ పచ్చని పప్పు కర్రీ చేశానండి. తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, అర చెంచా జీలకర్ర వేసి ఫ్రై అవనిద్దామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చని పప్పు వేసుకొని బాగా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని బీరకాయ ముక్కలు వేసుకుందామండి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. బీరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు, మళ్ళీ టమాటా ముక్కలు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చూడండి నీరు బాగా ఊరిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్ వేయండి.